కంటోన్మెంట్ సికింద్రాబాద్ అండ్ జూబ్లీస్కి సంబంధించిన డివిజన్ ప్రెసిడెంట్స్ కమిటీ చేయడం జరుగుతుంది. అయిపోయింది. బీసీసీ కమిటీ వల్ల అయిపోయింది. ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్స్ 3 నియోజకవర్గాలు వేయాల్సి ఎల్లుండేలో కూడా వేసేస్తాం. లిస్ట్ అంతా రెడీ ఉంది. ఫైన్ ట్యూనింగ్ చేసేది. లిస్ట్ ఆల్మోస్ట్ ఒక 2 వారాలు 3 వారాల నుంచే రెడీ ఉంది. కొద్దిగా ఫైన్ ట్యూనింగ్ చేసినాక అకామిడేట్ చేస్తారు. అది మీరు 2 రోజుల్లో క్లోజ్ చేసేస్తారు. దాని తర్వాత వాళ్ళ కమిటీస్ వేసుకోవడం. దాంతోపాటు ఇప్పుడు ఎస్ఐఆర్కి సంబంధించిన ట్రైనింగ్ 5 నియోజకవర్గాల్లో చేపట్టడం జరిగింది. పార్టీ పరంగా ప్రతి నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీస్లో ఆల్మోస్ట్ 400 మంది, అక్కడ ఆల్మోస్ట్ ఒక 500 మంది బిఎల్ఎస్ వచ్చి వాళ్ళకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కంటోన్మెంట్లో కూడా ఫినిష్ చేసింది. సికింద్రాబాద్లో కూడా ఫినిష్ చేసింది. హైదరాబాద్లో కూడా ఫినిష్ చేసింది. తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక 1500 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు బిఎల్ఏ శిక్షణ కార్యక్రమం అంటే బిఎల్ఏ కార్యక్రమం చేపట్టారు. దాని తర్వాత ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. అది మహేష్ అన్న పిసిసి ప్రెసిడెంట్ గారు టైం ఇచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చేపట్టడం. కానీ గ్రౌండ్లో పని అయితే మేము ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. రాజ్యాంగమైన కానీ ప్రజాస్వామ్యమైన కానీ లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన శిక్షణ కార్యక్రమం వయా జూమ్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ కనెక్ట్ కమిటీస్ అందరూ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, రేషన్ షాపులు, ఇలాంటి అంగన్వాడీలు, గవర్నమెంట్ స్కూల్స్కి అంతా సందర్శించి అక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని అది సంబంధిత మినిస్టర్స్కి ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఒక 1 నెల రోజుల క్రితం నేను కూడా పిఎంసీలు, రేషన్ షాప్స్ సందర్శించడం జరిగింది. అక్కడ పోతేనేమో సన్నబియ్యం మంచిగా వస్తుంది సార్, కానీ మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి ఏదైతే ప్యాడీ అది మాకు సరిగ్గా వస్తలేదు, క్వాలిటీ వస్తలేదు. దానిపైన కూడా మేము కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ చూస్తే ఆడ సంవత్సరాల నుంచి అసలు క్లీనింగ్ కూడా చేయదు. అయితే మేము ఒక ప్రొటెస్ట్ శ్రమదానం చేసి పిహెచ్సికి సంబంధించిన ఏరియాని కూడా మేమే ప్రొటెస్ట్గా క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ భయంతో వాళ్ళు వచ్చి రెగ్యులర్గా పార్క్స్ అయినా కానీ పిహెచ్సిస్ అయినా కానీ క్లీన్ చేయడం జరిగింది. అది మేము చేసినాం కాబట్టి సనత్ నగర్ ఎమ్మెల్యే పల్సాని శ్రీనివాస్ యాదవ్ ఫీల్డ్ పైనకి వచ్చి పార్క్ సందర్శించుకుంటూ, స్కూల్ సందర్శించుకుంటూ, పిహెచ్సి సందర్శించుకుంటూ ప్రజాప్రతినిధులు అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళ ఒక బాధ్యత ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మేలు చేసే ఒక బాధ్యత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చేయనప్పుడు మేము ఇట్లాంటి ప్రొటెస్ట్ సమాధానాలు చేస్తాం. అదేవిధంగా మొన్న మీనాక్షి నగరానికి సంబంధించిన విషయంలో అయినా కానీ ప్రొటెస్ట్ చేయడం, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ హైక్కి సంబంధించిన ప్రొటెస్ట్ చేయడం. సో మా ఒక కొట్లాట ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పైన మీరు పోరాటం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు కలిసే పనిచేస్తుంటారు. బీజేపీ అయితే మన యూనియన్ మినిస్టర్ ఉన్నాడు, మన సికింద్రాబాద్ పార్లమెంట్ ఏం చేసిండు, ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. పార్లమెంట్ పరిధిలో ఆయన చేసింది ఏంటి? అదేవిధంగా ఎమ్మెల్యేస్ వాళ్ళు ఏం చెప్పుకుంటారు, మా ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వాళ్ళు నిద్రపోతుంది. వాళ్ళని కూడా ప్రజలు మీకు బాధ్యత ఇచ్చి ఎన్నుకున్నారు. ఈ యొక్క కార్యక్రమాలు మీరు మీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కానీ ప్రజలపైన ఉన్న బాధ్యతతో మీరు మీ పని చేసుకోవాలి. అది చేయకపోతే దానిపైన కూడా మీకు కార్యాచరణ ఉంటుంది. వాళ్ళపైన కూడా మీరు ఉద్యమాలు చేస్తామని ఆర్గనైజేషన్ పరంగా ఉంటుంది. సంఘటన సృజన అభియాన్లో ఎస్సీకి సంబంధించిన డిసిసి ఎస్సీ ప్రెసిడెంట్ ఆ ఒక కార్యక్రమం చేసి ఆల్మోస్ట్ 40 అప్లికేషన్స్ వచ్చింది. ఆ 40 అప్లికేషన్స్లో అందరినీ ఇంటర్వ్యూ చేసుకొని ఒక పేద వ్యక్తికి, సికింద్రాబాద్కి సంబంధించిన పేద వ్యక్తికి ఐసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డబ్బులతో కూడుకున్నది రాజకీయం. కానీ ఎవరైతే పార్టీ ఐడియాలజీ లాంగ్ టర్మ్ ఉంటారో వాళ్ళని గుర్తించి కీలక పొజిషన్లో మేము పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ విధి విధానాలైనా కానీ ఐడియాలజీ అయినా కానీ బాగా ఇనికి ఉన్నారు. సో ఇప్పుడు డబ్బులు లేనివాడు రాజకీయం చేయలేదు అంటుంది. కానీ మేము డబ్బులు లేకపోయినా కానీ సీనియర్ కార్యకర్తలకు మేము బీసీసీ ప్రెసిడెంట్ వేసి అదేవిధంగా ఎస్టీని కూడా అదే ఆల్మోస్ట్ ఫైనల్ చేస్తున్నాము. ఏదైనా జూబ్లీస్కి సంబంధించిన
మన మైనారిటీ చేసింది. సో ఈ ఎస్సీ ఆల్రెడీ సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేసింది. త్వరలోనే ఎస్టీ సెల్కి సంబంధించింది, అదేవిధంగా మైనారిటీకి సంబంధించిన బీసీసీ ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తాం, బీసీ సెల్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తాం, మహిళా సెల్ డిక్లేర్ చేస్తాం. ఇన్ని రోజులేమో ఇవంతా పేరుకే, ఆర్గనైజేషన్ లేదు, కమిటీలు కూడా వేయలేదు, యాక్టివ్ కూడా లేదు. సో ఈ బీసీసీ కమిటీ డివిజన్ ప్రెసిడెంట్స్, మా ఫ్రంటల్ సెల్స్ డిపార్ట్మెంట్ ఎస్సీ సెల్, బీసీ సెల్, ఎస్టీ సెల్, మైనారిటీ సెల్, మహిళా సెల్, సేవా సెల్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, డాక్టర్ సెల్, కర్మచారి కాంగ్రెస్, ఇలాంటి ఎన్నో విభాగాలు ఉన్నాయి. వీటినన్నింటినీ భర్తీ చేస్తుంది. అదే పనులు ఉన్నాయి. ఈ యొక్క 1.5 మంత్లో ఈ ఫ్రంటల్ సెల్స్ అన్నీ భర్తీ చేసుకుంటే మాకు మంచి ఒక ఆర్గనైజేషన్ తయారైతే ప్రజా ఉద్యమాలు చేస్తాం, ఎమ్మెల్యేలని నిలదీస్తాం, ఎంపీని మినిస్టర్ని నిలదీస్తాం. ఈ కార్యక్రమం అంటే ఆఫ్ ద రికార్డ్ మోస్ట్లీ అక్టోబర్ టు జనవరి కూడా ఎస్ఐఆర్ ఉంది కదా, అక్టోబర్ వరకు అయితే ఎస్ఐఆరే ఉంది. అప్పటి వరకు అయితే మనం ఏం చేయలేము. ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ సవరణ ఉందో అది అయిపోతుంది. దాని తర్వాతనే జిహెచ్ఎం సెలక్షన్, ఎమ్మెల్యే లేని చోట ఇది ప్రభావితం బాగా ఉంది, ఎమ్మెల్యే ఉన్న చోట నుంచి ప్రభావితం లేదు. ఎమ్మెల్యే అచ్చా అంటే ఇప్పుడు ఇద్దరు కొత్తగా మ్యూనిసిపల్ అయినట్టు, సో వాళ్ళకు రెండు బైఎలక్షన్ ఎలక్షన్స్ వచ్చేసినాయి. జూబ్లీస్కి సంబంధించిన ఎమ్మెల్యే అయితే మొత్తం స్టేట్ వైడ్ అయిన పబ్లిసిటీ అయిపోయింది కాబట్టి ఒక 3-4 months మొత్తం పబ్లిక్లో. కానీ ఇప్పుడు ఫీల్డ్లో బాగా జరుగుతుందో వర్క్ చేపిస్తుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే కూడా పర్వాలేదు, బాగానే చేస్తుంది. కాకపోతే ఏంటంటే సరైన కోఆర్డినేషన్ ప్రాంతాలలో మీరు డామినేషన్ చేయరు, దానికి ఎక్కువ ప్రభావితం ఎమ్మెల్యే ఉన్న అంటే అధ్యక్షుడు ఆల్మోస్ట్ అందులో 10 మంది అసెంబ్లీ కానీ మోస్ట్లీ 90% ఎస్ కొన్ని లోపాలు ఉన్నాయి. అవి మొత్తం గత టీఆర్ఎస్ ప్రభుత్వంగా సికింద్రాబాద్ కానీ సరఫరా కానీ అన్ని బాధ్యత రిజర్వేషన్ చేసింది. రాజకీయాన్ని బట్టి వాళ్ళు మీరు అదే కన్ఫ్యూజన్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు తెలిసి కూడా మిలిటరీ చేసి రిజర్వేషన్లో పోటీ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చేసుకున్నారు. అది ప్రజాస్వామ్యమా లేకపోతే ప్రజాస్వామ్యమో మనం తెలుసాల్సిన అవసరం. ఈ లిమిటేషన్ రిజర్వేషన్ అది పాపులేషన్ ఆధారంగా అది మనం నిర్ణయించేది. మొత్తం మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళే